హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే గైస్, నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? నిన్నటి సెషన్లో మనం ఎస్ఐపి ఎస్డి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇచ్చాము. అలాగే మీకు రికార్డెడ్ వీడియో కూడా ఇచ్చాను, చూసుకున్నారా? సో రికార్డెడ్ వీడియో, సో ఇది రికార్డ్ వీడియో. దీంట్లో నుంచి మీరు డైలీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ రికార్డ్ వీడియో ఇది డైలీ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకే, సి గైస్, మనకి ఈరోజు మనకి సెకండ్ సెషన్ మనకి ఎస్ఐపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎస్ఐపి ఎస్డిలో మనకి సెకండ్ క్లాస్ అండి ఈరోజు. బేసిక్గా మరి సెకండ్ క్లాస్లో మొత్తం మీకు ఓవరాల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఓకే, అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, జాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్. సో అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి జాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేసుకుంటే మెటీరియల్స్ ఉంటాయి, ఫ్రీ మెటీరియల్స్. సో అది మీకు మొబైల్ నుంచి యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బేసిక్గా మీకు మొత్తం ఒక ఓవర్వ్యూ ఇస్తాను ఈరోజు. స్క్రీన్ విజిబుల్, ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరీవన్. ఓకే, ఓకే. సి గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సి మనం లాస్ట్ సెషన్లో ఓవరాల్ ఐడియా ఇచ్చాము. అసలు ఎస్ఐపి ఎస్డి మోడల్, చాలామందికి అసలు ఎస్ఐపి ఎస్డి మోడల్ ఏంటి అన్నది తెలియదు, ఏమేమి ఉంటాయి అందులో, టాపిక్స్ ఏముంటాయి, సిలబస్ ఏముంటుంది అనే దాని గురించి మనం క్లియర్ కట్గా లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. సో మరి ఈరోజు సెషన్లో మనం అసలు ఎస్ఐపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S/4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, సో అలాగే మనకి చేంజెస్ ఏమున్నాయి, ఈసీసీ S/4 హనా బేసిక్ చేంజెస్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా డెమో సెషన్స్. ఈ రోజుతో మనకి డెమో సెషన్స్ అయిపోతున్నాయి, కాబట్టి ఎవ్రీవన్ నీడ్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెట్టడం జరిగింది. ఓకేనా? సి గైస్, మరి ఎస్ఏపి గురించి మనం తెలుసుకోవాల్సిన నీడ్ అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్లో. అసలు ఎస్ఏపి ఎస్డి ఎలా ఉంది, మంచి కోర్సా కాదా అనేది తెలుసుకోవాలి. సో ఒక విషయం మనం ఐడెంటిఫై చేయాలి, ఎస్ఏపి ఎస్డి మోడల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ప్రతి కంపెనీకి అవసరమే ఉంది. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఎండ్ ప్రోడక్ట్ తీసుకెళ్ళి కస్టమర్కి అమ్మాల్సిందే. అమ్మే ప్రాసెస్నే మనం సేల్స్ అంటాం. సో కస్టమర్కి గూడ్స్ ఎలా డెలివర్ చేస్తున్నాము అనేది డిస్ట్రిబ్యూషన్. కాబట్టి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కంపెనీకి అవసరం ఉంది. కాబట్టి ఎస్డి మోడల్లో డిమాండ్ కూడా మనకి మార్కెట్లో అలాగే ఉంది. సో ఎస్ఏపిలో మనకి కింగ్ సైజ్ మాడ్యూల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎస్ఏపి S/4 హనా ఫైనాన్స్, FICO అంటారు, మెటల్ మేనేజ్మెంట్, ఎస్టీ, ఈ మూడు కూడా కోర్ మాడ్యూల్స్ అనమాట. అలాగే మనకి పిఎస్ మాడ్యూల్. సో ఈ 4 మాడ్యూల్స్ మన దగ్గర ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే పీపీ మాడ్యూల్, సో ఇది కూడా మంచి మాడ్యూల్. సో కాబట్టి వీటికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఈ చెప్పిన ఫస్ట్ 3 మాడ్యూల్స్ అయితే ఎప్పుడు మార్కెట్లో సో ఎప్పుడు కాంపిటేటర్స్ ఉంటారు మనకి, అలాగే మంచి మాడ్యూల్స్ కూడా. కాబట్టి ఎస్టీ మోడల్ నేర్చుకొని మీరు బయట లేదా మన కంట్రీస్లోనూ అబ్రాడ్లో కూడా మీరు జాబ్ ఆపర్చునిటీస్ అనేది గ్రాప్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉందో అన్ని కంట్రీస్లోనూ వ్యాలిడ్ అనమాట. కాబట్టి ఈ కోర్స్ అనేది మీకు ఒక ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్ మీకు అవకాశం ఉంది. అలాగే ఎస్ఐపి సర్టిఫికేషన్ కావాలి డైరెక్ట్గా, ఎస్ఐపి లైసెన్స్ సర్టిఫికేషన్ అంటే సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే అవుట్ సైడ్ కంట్రీస్లో సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేషన్
కావాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఎస్ఏపి ఎగ్జామ్ రాయించి డైరెక్ట్గా ఎస్ఏపికి ఎగ్జామ్ రాయించి సో చిన్నపాటి ట్రైనింగ్ ఇచ్చి సో మనం ఆ సర్టిఫికేట్ను కూడా పొందొచ్చు అనమాట. సో దానికి ట్రైనింగ్ చిన్నగా అవసరము. ఒకసారి ఆఫ్లైన్లో వస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీతో కాంటాక్ట్ అయ్యి సో ఎస్ఏపి సర్టిఫికేషన్ లైసెన్స్డ్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి అన్నది కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ యూ హ్యావ్ టు కనెక్ట్ టు ఆన్లైన్ మోడ్లో అది పాసిబిలిటీ కుదరదు. సో ఇక్కడ ఎస్ఏపి అనేది మనకి ఎస్ఏపి ఎస్సీ అంటారండి, సొసైటీస్ యూరోపియా అంటారు. ఇది ఎస్ఏపి ఎస్సీ అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. ఇది ఒక కంపెనీ, ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఇది వరల్డ్ వైడ్ దగ్గర దగ్గర 180 కంట్రీస్లో ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది మార్కెట్లో. ఓకే, ఈ సాఫ్ట్వేరు చాలా కంట్రీస్లో ఎక్స్పాండ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయని వాళ్ళంటూ లేరు ప్రజెంట్. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఎస్ఏపియే చెప్తారు. ఒక 10 కోట్ల టర్న్ ఒక ఒక 10,000 కోట్ల టర్న్ ఓవర్, ఒక 5,000 కోట్ల టర్న్ ఓవర్, 1,00,000 కోట్ల టర్న్ ఓవర్, ఇలాంటి కంపెనీస్కి ఎస్ఏపి అనేది కావాల్సిందే. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్లోనే మనకి జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎస్ఏపి ఇంజనీర్స్ అని, ఓకే, ఎస్ఏపి డెవలపర్స్ అని, ఎస్ఏపి కన్సల్టెంట్స్ అని, ఎస్ఏపి అసోసియేట్స్ అని, అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్తో మిమ్మల్ని పిలవటం అనేది జరుగుతుంది. ఒక పైథాన్, ఒక జావా నేర్చుకున్న పర్సన్ మార్కెట్లోకి అడిగి పెడితే ఒక సమ్ ఎక్స్పీరియన్స్తో 4+, 5+, సో ఎంతైతే ప్యాకేజ్ వస్తుందో అంతే ప్యాకేజ్ మనం ఈ కోర్స్ ద్వారా కూడా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. దీన్ని నేర్చుకోవడానికి మనకి ఎటువంటి కోడింగు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే డిగ్రీ కానీ నేర్చుకుంటే సరిపోతుంది. సో అలాగే మనం చెప్పేది అర్థమైతే సరిపోతుంది. ఓకే, సో కాబట్టి సో ప్రయర్ ఏమి మీకు ఎక్సెల్ షీట్లోనూ లేకపోతే ఇంకో వాటిలో కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మన సాఫ్ట్వేర్ S/4HANA సాఫ్ట్వేర్లోనే మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో మీరు ఈ 100 రోజులు గట్టిగా కూర్చుంటే సరిపోతుంది. ఓకేనా? సో కనీసం రోజుకి 4 to 5 అవర్స్ గట్టిగా కూర్చుంటే మంచి ప్యాకేజ్ అనేది కొట్టొచ్చు అండ్ రీసెర్చ్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట. ఎస్ఏపిలో ఎస్టీ అని కాదు, ఏ మాడ్యూల్ అయినా సరే మంచి డిమాండ్ ఉంది. ఓకే, ఎస్ఏపిలో ఏ మాడ్యూల్కైనా మంచి డిమాండ్ ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఎస్టీ. మరి ఎస్ఏపి గురించి మాట్లాడితే ఎస్ఏపి అనేది 1970sలోనే మార్కెట్లోకి వచ్చిందండి. సో ఎస్ఏపిని స్టార్టింగ్లో ఒక కస్టమర్ మాత్రమే ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో అంటే ఒక కస్టమర్తో స్టార్ట్ అయ్యేది కొన్ని లక్షల కస్టమర్స్కి ఇది రీచ్ అవ్వటం జరిగింది. ప్రజెంట్ దీన్ని దగ్గర 4 లక్షల పైన కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయన్నమాట. ఇది 1970sలోనే మార్కెట్లోకి వచ్చిందనమాట. ఎస్ఏపి అనేది ఒక చాలా బిగ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఈఆర్పి అంటారు దీన్ని కూడా. అలాగే మనకి ఎస్ఏపి అంటే ఏంటి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ప్రతి బిజినెస్కి కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఎందుకంటే బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్లో మనం పొందపరచాలి. కాబట్టి సాఫ్ట్వేర్ అనేది నీడెడ్. కాబట్టి ఇక్కడ సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, పీసీ ద్వారా లేదా మొబైల్ డివైస్ ద్వారా సో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపిలోకి ఇవ్వచ్చు అనమాట. సో ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ఏపి అనేది స్టోర్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్, ఎందుకంటే డేటాని కూడా స్టోర్ చేస్తుంది కాబట్టి ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటాం బేసిక్గా. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే ఇది దగ్గర దగ్గర గ్లోబల్ వైడ్ రీచ్ వచ్చేటప్పటికి సో 4 lakhs కస్టమర్స్, 190 కంట్రీస్ అని అన్నాం. 30+ ఇండస్ట్రీస్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ రీటైల్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, పబ్లిక్ యూటిలిటీస్ కానీ, సో ఇలా డిఫెన్స్ సెక్టార్ కానీ, ఇలా మన ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఎస్ఏపి వాటి బిజినెస్కి సొల్యూషన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూస్ చేసుకునే అవకాశం అనేది వచ్చిందనమాట. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సో ఇవి పెద్ద పెద్ద లిస్టెడ్ కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ అన్నిటిలోనూ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తున్నారు. అంటే 80-90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాయి అనమాట. ఎస్ఏపికి చాలా పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ఓకే, ఒకటి మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్ట్లీ, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, BMW, అడిడాస్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. సో ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇది 2025లో మనకి మార్కెట్లో వచ్చిందనమాట. సో అంటే ఇది 2025 మనం గురించి మాట్లాడుతున్నాం మనం.
ఎస్ఏపి ఈఆర్పి అనేది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి? సో ఈఆర్పి అంటే, ఈ అంటే ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ అంటాం ఎంటర్ప్రైజ్ అంటే. రిసోర్స్ అంటే టైము, మనీ, మిషన్, మెటీరియల్, పీపుల్, ఇవన్నీ రిసోర్స్ అంటాం. ప్లానింగ్ అంటే వాటిని ఎలా ఉపయోగించుకున్నాం, హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అంటే ఏంటి అంటే, ఈఆర్పి అంటే ఏంటి అంటే, మనం ఒక ఆర్గనైజేషన్లో మనకి చాలా కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సేల్స్ అని, ఫైనాన్స్ అని, హెచ్ఆర్ అని, హ్యూమన్ రిసోర్స్ అని, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ని ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇలా ఇంటిగ్రేట్ చేయడం మూలంగా టాప్ మేనేజ్మెంట్కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఇవ్వగలుగుతున్నాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎస్టీ మాడ్యూల్ ఉంది, పీపీతో ఇంటిగ్రేట్ అయి ఉంది, ఎంఎంతో ఇంటిగ్రేట్ అయి ఉంది, ఎఫ్ఐసిఓతో ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇలా ఇంటిగ్రేషన్ అవ్వటం మూలంగా మనం సింగిల్ ప్లేస్లో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రలైజ్డ్ అవ్వటం మూలంగా అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే ప్లేస్ ద్వారా, హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఎంఎం కావాలంటే ఎంఎం, ఎస్టీ కావాలంటే ఎస్టీ, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతున్నాము. అంటే బికాజ్ ఆఫ్ ఈఆర్పి. ఈఆర్పి అంటే మరి సో ఈఆర్పి అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటారు, అంటే అన్ని మాడ్యూల్స్తోనూ ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకేనా? మనకి మార్కెట్లో చాలా రకాలైన ఈఆర్పీస్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్4హనా అని, ఆర్కిల్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, నెట్సూట్ అని, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. బట్ మనం మరి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ఎస్ఏపి ఎస్4హనా. సో అదర్ ఈఆర్పీస్తో మనకి పని లేదు, ఎందుకంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ను ఆక్యుపై చేస్తుంది. అలాగే వర్క్ డే అని, ఎపికర్ అని, ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో ఉన్నాయి. వాటి గురించి మనకి అవసరం లేదు. చిన్న చిన్న సైజ్ ఆఫ్ బిజినెస్కి ఎస్ఏపి బిజినెస్ 1 అని చెప్పి సాఫ్ట్వేర్ కూడా ఎస్ఏపి కూడా రిలీజ్ చేశాడనమాట. ఒక 10 మంది ఎంప్లాయీస్, ఒక 5 మంది ఎంప్లాయీస్, ఒక 20 మంది ఎంప్లాయీస్ లోపు ఉన్న వాళ్ళకి ఎస్ఏపి బిజినెస్ సాఫ్ట్వేర్ బిజినెస్ 1 అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. మనం కోడింగ్ వద్దు మనకి అనుకుంటే ఫంక్షనల్ మాడ్యూల్ని పిక్ చేసుకోవాలి. సో అందులో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికి ఎఫ్ఐసిఓ, కంట్రోలింగ్, ట్రెజరీ, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ఉన్న ఫంక్షనల్ మాడ్యూల్స్. అలాగే మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో అబాప్, బేసిస్, బీడబ్ల్యూ, ఎవరికైతే కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందో, కోడింగ్ ఆల్రెడీ తెలుసు అనుకున్న వాళ్ళు ఈ టెక్నికల్ మాడ్యూల్స్ని పిక్ చేసుకోవచ్చు. ఫంక్షనల్ మాడ్యూల్స్ కోడింగ్ లేకుండా మనకి ఉన్నవాళ్ళు ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైతే మనకు కనపడుతున్నాయో ఇవన్నీ కూడా కోర్ టెక్నికల్ మాడ్యూల్స్ అనమాట. ఓకేనా? ఎస్ఏపిలో మనకి డేటాబేస్ సంబంధించి కూడా మనకి మాడ్యూల్స్ ఉన్నాయండి. బీడబ్ల్యూ అనేది డేటాబేస్ సంబంధించింది, బిఐ, బీఓబీజే, హనా మోడలింగ్, సిడిఎస్ వ్యూస్, ఇలా డేటాబేస్ సంబంధించిన మాడ్యూల్స్ కూడా మనకి ఎస్ఏపిలో ఉన్నాయి. సో మనకి ఎస్ఏపిలో మనకి శాలరీ ఎంత అనేది మనం చూసుకున్నట్లయితే 3.3 నుంచి 6 lakhs వరకు మనం ఎర్న్ చేయొచ్చు. బేసిక్ ఎంట్రీ లెవెల్ నుంచి 4 to 7 ఉంటే 8 lakhs నుంచి 15 lakhs వరకు మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. మనకి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి, అసోసియేట్ అని, స్పెషలిస్ట్ అని, ప్రొఫెషనల్ లెవెల్ అని. సో మన సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలంటే అది కూడా హెల్ప్ చేస్తాము. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎస్ఏపిలో మనకి వర్షన్స్ ఉంటాయి, ఈఆర్పి వర్షన్స్ మనకి ఉంటాయి. సో మనం ఎస్ఏపి ఎస్4హనా 2023 వర్షన్లో మన క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఓకే. సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అన్న దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక్క నిమిషం.
ఎస్ఏపి మీద ఎస్ఏపి అనేది ఈఆర్పి అనే దాని మీద ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ఏపి అలాగే ఈఆర్పి అన్న దాని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి. ఎస్సీ అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. సో అక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ లీగల్ లాస్ ప్రకారం ఎస్ఏపి పక్కన ఎస్సీ అని పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఓకేనండి. సో మరి హనా, S4 హనా వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ మెటీరియల్ అన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు ఎస్ఏపి సైట్స్ ఉంటాయండి, వెబ్సైట్స్. సో వెబ్సైట్ ఎస్ఏపి ఫ్రీ లెర్నింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, కొంచెం హై లెవెల్లో ఉంటాయి. మీకు డీటెయిల్స్ ఫర్దర్గా కావాలనుకుంటే ఎస్ఏపి సైట్స్లోకి వెళ్ళి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎస్ఏపి సంబంధించిన వెబ్సైట్స్ ఇవన్నీ కూడా లింక్స్ కూడా ఇచ్చాం మనం. ఫ్రీ ఎస్ఏపి లెర్నింగ్ హబ్స్, ఫ్రీ కాన్సెప్ట్ బేస్డ్ కోర్సెస్, వీడియో బేస్డ్ లెర్నింగ్ హబ్, ఎస్ఏపి ప్రెస్, డెవలప్ నెట్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపికి సంబంధించిన అఫీషియల్ సంబంధించిన లింక్స్, అంటే ఎస్ఏపి సంబంధించిన లింక్స్ అన్నీ గూగుల్లో ఉంటాయి కదా, అవి మనం వీటి ద్వారా కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అవసరమైతే. ఈ కన్సల్టెంట్ సాలరీస్ కావాలనుకున్న మనకి ఎస్ఏపిలో ఏ మోడల్స్కి ఎంతెంత సాలరీస్ ఉంటాయి, సో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అనుకున్నా మనకి ఇక్కడ సాలరీస్తో సహా సో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా పెట్టాము, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఓకే, ఇవన్నీ ఇక్కడ పెట్టాము. సో మరి S4 హనా గురించి ఐడియా ఎవరికైనా ఉందా? S4 హనా గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరు చెప్తారు? ఓకే, ఒక్క నిమిషం అండి. మనం ఎస్ఏపిలో ఎస్డి మాడ్యూల్లో ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎస్ఏపి అంటే ఏంటో ఒక ఐడియా ఇచ్చాను, ఈఆర్పి అంటే ఏంటో ఒక ఐడియా ఇచ్చాను. మార్కెట్లో చాలా ఈఆర్పిస్ ఉన్నాయి. వై ఎస్ఏపినే ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిలయబిలిటీ ఉంది. ఓకే, అలాగే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇస్తుంది, ట్రస్ట్ వర్తీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అనమాట. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ని పిక్ చేసిన సెక్యూరిటీ ఉంది దాంట్లో. సో యూజర్ ఫ్రెండ్లీ అంటే ఫ్యూరీ యాప్స్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎస్ఏపిలో. సో దాని మూలంగా ఏంటంటే మనం మొబైల్స్లో కూడా మనం ఎస్ఏపికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మొబైల్లో నుంచి, ల్యాప్టాప్లో నుంచి, ట్యాబ్లెట్ నుంచి అన్నిటి సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎస్ఏపి S4 హనా అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి సింప్లిసిటీ, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఒక మోడల్తో ఇంకో మోడల్ ఇంటిగ్రేషన్, అలాగే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా, ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ అయినా ఎస్ఏపి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం, మార్కెట్లో మరి ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా ఎండ్ యూజర్ వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. ఓకే, సో సెక్యూరిటీ బాగుంది, ఇలాంటివి అంటే యూజర్ ఫ్రెండ్లీ, ఇవన్నీ కూడా మెయిన్ ఫ్యాక్టర్స్. అంటే ఒక సాఫ్ట్వేర్ని ఒక నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ పిక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటివన్నీ కూడా మెయిన్ రీజన్స్ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద లేదా ఎస్డి కన్సల్టెంట్ కింద, ఒక FICO కన్సల్టెంట్ కింద మార్కెట్లోకి మనం అడుగు పెడితే సో మనకి ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి? సో ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం ఎస్ఏపి కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో మనం
సక్సెస్ఫుల్గా మనం రాణించవచ్చు. ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బికమ్ ఎస్ఏపి సక్సెస్ఫుల్ కన్సల్టెంట్. సక్సెస్ఫుల్ ఎస్ఏపి కన్సల్టెంట్. ఒక కన్సల్టెంట్ కింద సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ అవసరం? నా స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే. సో స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ అన్ ఎస్ఏపి సిస్టమ్. సో ఫస్ట్ మనం బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్గా ఐడియా ఉండాలి. నిన్నటి సెషన్లో మనం బిజినెస్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీద మనకు కమాండ్ ఉండాలి. సో ఓవరాల్గా క్లయింట్కి సంబంధించి మనకి క్లయింట్ సంబంధించిన బిజినెస్ మీద కమాండ్ ఉండాలి. సింపుల్గా మాట్లాడుతూ అంటే క్లయింట్కి సంబంధించిన బిజినెస్ మీద అంటే క్లయింట్కి సంబంధించిన కంపెనీ కోడ్ ఏమున్నాయి, క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఏంటి, వాళ్ళ క్రెడిట్ మేనేజ్మెంట్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా లైక్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, మెటీరియల్స్ ఎంతమంది, ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే. సో ఏమేమి మెటీరియల్స్ కస్టమర్కి అమ్ముతాం, సో మనకి ఏమేమి డిస్కౌంట్ ఇవ్వాలి, కస్టమర్ డిస్కౌంట్ ప్రొసీజర్ ఏంటి, ఫ్రైట్ ప్రాసెస్ ఏంటి, సో అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి. ఓకే. సో ఇలాంటివంతా కూడా బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. అంటే కంప్లీట్ ఓటీసీ. సో కస్టమర్కి అమ్మాలంటే కంప్లీట్ ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి, షిప్పింగ్ పాయింట్, షిప్మెంట్ సంబంధించిన మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డెలివరీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలా సో ప్రతి ఇన్ఫర్మేషన్, కస్టమర్ కంప్లైంట్స్, రిటర్న్స్, ఇలాంటి ఆల్ ఏరియాస్ మీద మనకి కమాండ్ ఉండాలి. ఆల్ ఏరియాస్ గురించి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే కదా మన ఎస్ఏపిలో మనం దానికి సంబంధించినంత ఎస్ఏపిలోకి కాన్ఫిగరేషన్ చేయగలుగుతాం, అంటే మ్యాప్ చేయడం. అంటే కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అనలైజ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఏపిలో మనం ఉండేలా చూడాలి. దాన్నే మ్యాపింగ్ అంటాం. ఓకే. సో కాబట్టి యాజ్ ఏ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ యూ షుడ్ నో అబౌట్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్. How many company codes are there and what kind of plans we have and what kind of material types are there, how many types of customers we have, what are the sales organizations and what are the distribution channels, what are the divisions. Okay. So how many sales office we have, how many sales groups we have, employees group, and what is the pricing procedure of the each customer. Okay. And what is the credit management. Okay. These are all details we should know before doing any kind of కాన్ఫిగరేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాపింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఈ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. అందుకే ఫస్ట్ క్లాస్లోనే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ బిజినెస్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. బిజినెస్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం టెక్నికల్గా నేర్చుకొని సక్సెస్ అవ్వాల్సింది కాన్ఫిగరేషన్ స్కిల్స్ మీద. కాబట్టి మీ అందరికీ కూడా కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలియాలి. ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన ఏరియాస్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తారో తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది మనకి పిల్లర్ అనమాట, బ్యాక్ బోన్ లాంటిది. కాబట్టి ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్ ఏమైనా ఉంది అంటే అది కాన్ఫిగరేషన్. మరి కాన్ఫిగరేషన్ నేర్చుకోవడానికి ఎటువంటి కోడింగు, ప్రోగ్రామింగ్ అవసరం లేదు. అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్లోనే మనం ఇంటిగ్రేషన్స్ కూడా తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఎస్ఏపి ఎస్డి మోడల్ ఏ మోడల్తో ఇంటిగ్రేట్ అవుతుంది, ఆ ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద కూడా మనకు కమాండ్ ఉంటాం మంచిదన్నమాట. చెప్పండి. ఓకే. సో నాట్ ఓన్లీ కాన్ఫిగరేషన్, సో రియల్ టైంలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్తో మనం మీట్ అవుతూ ఉంటాం అండి. ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్తో మీట్ అవుతూ ఉంటాం. రియల్ టైంలో మనం అబాపర్స్తో వర్క్ చేస్తూ ఉంటాం. సో బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ బీడబ్ల్యూ టీం వాళ్ళతో పనిచేస్తూ ఉంటాం, సెక్యూరిటీ వాళ్ళతో పనిచేస్తూ ఉంటాం, కొన్ని ఇష్యూస్కి ఎఫ్ఐ వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాం, ఎంఎం వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాం, పీపీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సో అంటే ఏంటి, ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఒక ఎస్ఏపి ఎస్డి అని కాదు, ప్రాజెక్ట్ అంటే అన్ని టీమ్స్ కలిపితే ప్రాజెక్ట్. రియల్ టైంలో మనం ప్రాజెక్ట్లో పనిచేయాలి అంటే ఇక్కడ వన్ మ్యాన్ షో కాదు, అందరితో కలుపుకొని పనిచేయాలి. ఎందుకంటే కొంచెం డేటా మన దగ్గర ఉండొచ్చు, కొంచెం డేటా వేరే టీం వాళ్ళతో ఉండొచ్చు. కాబట్టి కోఆర్డినేటివ్గా, కలెక్టివ్గా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడే మనం ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ
సో ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ ఎస్టీ అయిన తర్వాత ఎంఎం అయిన తర్వాత ఎస్టీ. సో అలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఎఫ్ఐ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత కొన్ని ఎంఎం కాన్ఫిగరేషన్ అయిన తర్వాత అప్పుడు ఎస్టీ స్టార్ట్ చేస్తాం. అంతేగాని స్టార్టింగే మనం ఎస్టీ స్టార్ట్ చేయం. ఓకేనా? సో కాబట్టి ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో డిజైన్ చేయటము, డెవలప్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం అనేది టెక్నికల్గా స్ట్రాంగ్ ఏరియాస్ అన్నమాట. ఇవి కోడింగ్ ఉంటుంది. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో కోడింగ్ ఉంటుంది. కాబట్టే మనం రియల్ టైంలో మనం కోడింగ్ రాకపోయినా సరే మనం అబాపర్తో కలిసి కూర్చొని అతనితో మనం డిజైన్ చేయిస్తాం, పని చేయించడం అనమాట. అబాపర్స్ మనకి కింద ఉంటారు రియల్ టైంలో. వాళ్ళకి టాస్క్లు అసైన్ చేసి ఆ కోడింగ్ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళతో వర్క్ చేయించడం. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. రియల్ టైంలో మనం ఈ అబాపర్తో కూర్చొని సో కోఆర్డినేటివ్గా మనం పని చేయాల్సి ఉంటుంది. అలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో అలాగే మనకి కాన్ఫిగరేషన్ అంటే మనకి ఏంటో తెలిసింది. కాన్ఫిగరేషన్కి కోడింగ్ అవసరం లేదు, ప్రోగ్రామ్స్ అవసరం లేదు. ఎస్ఏపి మన క్లాసెస్ వింటే 100 డేస్ క్లాసెస్ ఉంటే కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది. తర్వాత సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే రియల్ టైంలో అబాపర్తో కూర్చొని వర్క్ చేయటము. అలాగే మనం కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఇది పని చేస్తుందా లేదా, ఒక టీవీ ఉందండి, బ్యాక్ ఎండ్లో ఏదో కాన్ఫిగరేషన్ చేసాం, అది పని చేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది? ఫ్రంట్ ఎండ్లో టీవీ ఆన్ చేస్తే తెలుస్తుంది అవుట్పుట్ ఏంటన్నది. అట్లాగే మన కాన్ఫిగరేషన్ రిజల్ట్ అంతా కూడా టెస్టింగ్స్ పర్ఫామ్ చేస్తేనే రిజల్ట్స్ అనేది బయటపడతాయి. కాబట్టి రియల్ టైంలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. యూనిట్ టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ అని, రిగ్రెషన్ అని, యూజర్ యాక్సెప్టెన్స్ అని, సో సెక్యూరిటీ టెస్టింగ్ అని, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ సినారియోస్ని రాసి ఆ టెస్ట్ సినారియోస్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక టెస్ట్ మనం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. కాబట్టి కాన్ఫిగరేషన్ తర్వాత చేసేదే టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏమైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఫర్దర్గా మనకి ఎటువంటిది రాకుండా ఉండటం కోసమే ఈ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక టెస్టర్గా మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒక డెవలపర్గా కాన్ఫిగరేషన్లో పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మల్టిపుల్ ఏరియాస్లో మల్టిపుల్ రోల్స్లో రియల్ టైంలో మీరు పనిచేస్తారు. ఓకేనా? ఒక డేటా మైగ్రేషన్ ఎక్స్పర్టైజ్ మీకు ఉన్నట్లయితే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా, ఇప్పుడు క్లయింట్ ఉన్నాడండి, వాడు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు కూడా ఎస్ఏపి యూజ్ చేయాల, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వాడి డేటా అంతా ఎక్సెల్ షీట్లో ఉంది. వాడు బిజినెస్ కూడా మార్కెట్లో బాగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాడు. చాలా మార్కెట్లో వాడికి బిజినెస్ ప్రాసెస్ కూడా బాగుంది, ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎస్ఏపిలో స్విచ్ అవుదాం అనుకుంటున్నాడు. అలాంటిది ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్లయింట్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవడం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్, నౌ హీ వాంట్స్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. సో అలాంటివి మనం ఇంప్లిమెంటేషన్ అంటారు. ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కావాల్సిన స్కిల్సే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. బిజినెస్ ప్రాసెస్ మీద ఐడియా ఉండటం, కాన్ఫిగరేషన్ మీద ఐడియా ఉండటం, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయటము, టెస్టింగ్ మీద ఐడియా ఉండటం, డేటా మైగ్రేషన్ అంటే క్లయింట్ 5 ఇయర్స్ డేటా ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో ఉంది, ఇప్పుడు ఆ 5 ఇయర్స్ డేటా కూడా మొత్తాన్ని కూడా ఎస్ఏపిలో తీసుకురావటం. ఓకే, వాడి డేటా 5 ఇయర్స్ డేటా మొత్తం ఎక్సెల్ షీట్లో ఆ 5 ఇయర్స్ డేటా అంతా కూడా ఎక్సెల్ షీట్లో నుంచి ఎస్ఏపిలోకి రావాలి. ఇక డే టు డే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఎస్ఏపిలోనే ఉండాలి. అండ్ ఎక్సెల్ షీట్ స్విచ్ ఆఫ్ అవ్వాలి, ఎస్ఏపి సిస్టమ్ స్విచ్ ఆన్ అవ్వాలి. అంటే క్లయింట్ సంబంధించి ఫర్దర్గా బిజినెస్ సంబంధించినంత ఫ్యూచర్లో అప్కమింగ్ అంతా కూడా ఎస్ఏపిలోనే ఉండాలి. సో దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటాం. డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న లెగసీ అంటే ఓల్డ్ సిస్టంలో ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపిలోకి తీసుకురావడాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. క్లయింట్ దగ్గర 1000 కస్టమర్స్ ఉంటే 1000 కస్టమర్స్ ఎస్ఏపిలోకి వచ్చేయాలి. క్లయింట్ దగ్గర 1000 మెటీరియల్స్ ఉంటే 1000 మెటీరియల్స్ ఎస్ఏపిలో వచ్చేయాలి. అంటే నాన్ ఎస్ఏపి అంటే లెగసీ. ఆ లెగసీలో ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపిలోకి తీసుకురావటాన్ని మనం డేటా మైగ్రేషన్ అంటారు. ఓకేనా? సార్ మనకి ఎల్ఎస్ఎండబ్ల్యూ అలాగే బీడీసీ, బ్యాపీ, ఐడాక్స్ అని చెప్పి మనకి ఉన్నాయి. సో ఎల్టీఎంసీ S/4HANAలో టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ ద్వారా నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాను ఎస్ఏపిలో తీసుకురావచ్చు అనమాట. ఓకేనా? డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని మనం తీసుకురావచ్చు.
మాస్టర్ డేటా అని ట్రాన్సాక్షనల్ డేటా అని ఉంటుంది ఎస్ఏపిలో. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అని ఉంటుంది. ఆ మొత్తం ట్రాన్సాక్షనల్ డేటా ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఏమైతే ట్రాన్సాక్షనల్ డేటా ఉందో ఆ ట్రాన్సాక్షనల్ డేటాని, క్లయింట్ దగ్గర ఏదైతే మాస్టర్ డేటా ఉందో ఆ మాస్టర్ డేటాని నాన్ ఎస్ఏపిలో నుంచి మనం ఎస్ఏపిలోకి తీసుకురావచ్చు. ఓకేనా? అలాగే మనకి ట్రబుల్ షూటింగ్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ కావాల్సిన స్కిల్ సెట్ అయితే ఇవే. రేపొద్దున ఏదైనా ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేయాలనుకో, సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ఎస్ఏపిలో. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, సపోర్ట్ ప్రాజెక్ట్ అని, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని, కన్వర్షన్ ప్రాజెక్ట్ అని, ఇలా టైప్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని ఇలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు రేపొద్దున కంపెనీలో జాయిన్ అయితే ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట మీరు పనిచేసేది. సో మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ని అసైన్ చేస్తారు, ఇన్ని నెలలని ఉంటుంది, అన్ని నెలల్లో మీరు పని చేస్తారు అంతే. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే 22 months వరకు ఉంటుంది, 20 months వరకు వెళ్తుంది. సపోర్ట్ అయితే 3 years వరకు ఉండొచ్చు. అలాగే రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, అవి 8 months వరకు ఉంటుంది. సో అలాగే అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఒక 4-5 months, కన్వర్షన్ ఒక 4-5 months. సో ఇలా మనకి కొన్ని ప్రాజెక్ట్స్ 5 నెలలు, 6 నెలలు, 10 నెలల్లోపు ఉండేవి ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ 20 నెలలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ని బట్టి మీ వర్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని సో వెళ్ళగానే నేను కంపెనీలో నాకు 3-4 సంవత్సరాల పాటు ఉంటాననడానికి లేదు. ప్రాజెక్ట్ అయిపోతే వెంటనే పంపించేస్తారు కూడా, మనకి వేరే ప్రాజెక్ట్ ఇస్తారు అట్లాగే. కాబట్టి మీ వర్క్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీలో, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనం ట్రబుల్ షూటింగ్ చేయాలి. సో ఇష్యూని ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ప్రాపర్ రిసొల్యూషన్ అనేది ఇవ్వాలి. ట్రబుల్ షూట్ అంటే మనది ఎస్ఏపి ఎస్టీ ఎర్రరా, ఇది ఎంఎం ఎర్రరా, ఎఫ్ఐ ఎర్రరా అనే దాని మీద నీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎవడో నీకు ఏదో టికెట్ అసైన్ చేస్తాడు, ఎర్రర్ రైస్ చేస్తాడు, నాకు ఎర్రర్ వచ్చిందని చెప్పి ఆ ఎర్రర్ నీకు పంపిస్తాడు. నీకు పంపిస్తే నీకు అదే నువ్వు ఎస్ఏపి ఎస్డి మోడల్ నేర్చుకోలేదనుకో, అసలు ఇది ఎస్డి మోడలా ఎఫ్ఐ మోడలా అనేది నీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. తెలియక దాన్ని 2 రోజులు నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, టికెట్ ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిపోతుంది, టికెట్ సాల్వ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్టే మనం రూట్ కాజ్ అంటే ఏంటి, ఎర్రర్ ఏంటో తెలుసుకొని ఆ ఎర్రర్ రూట్ కాజ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఎర్రర్, అది సిస్టంలో మనకు అంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాడికి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సు, సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎస్టీ మోడల్ ఏదైతే ఉందో మనకి ఇది కంప్లీట్గా రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. కంపల్సరీగా మనం అనలైటికల్ థింకింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనే దాని మీద మనకు ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదైనా మీరు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్లో నుంచి ఎస్ఏపి ఎస్డి మోడల్లో స్విచ్ అవుతున్నారు. ఎస్ఏపిలో ఏ మోడల్ అయినా సరే ఇనీషియల్ స్టేజ్లో కొంచెం నేర్చుకునేటప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీగా మనం ఆ స్ట్రగుల్స్ని, టైంని మనం దాని మీద పెట్టి మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని టైంని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అప్పటికప్పుడే నాకు వచ్చేసేయాలి, 10 రోజుల్లో వచ్చేయాలి, 20 రోజుల్లో వచ్చేయాలి, 30 రోజుల్లో వచ్చేయాలంటే ఇది సాఫ్ట్వేర్ కోర్సు, తెలుసు కదా సాఫ్ట్వేర్ అంటే ఏంటన్నది. కాబట్టి తొందరగా ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎలా అయితే చెప్తున్నానో మీకు అది అర్థమవుతే అది అలాగే అర్థమవుతూ ఉంటుంది మొత్తం. కాబట్టి మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకుంటేనే ఎస్ఏపి ఎస్డి మోడల్ అనేది మీ చేతిలో ఉంటుంది 3 నెలల తర్వాత. సో కాబట్టి మీరు అట్లా కాకుండా మీరు తొందరగా కంప్లీట్ అయిపోవాలి, నేను తొందరగా మార్కెట్లోకి ఎమర్జ్ అయిపోవాలి, లాంచ్ అయిపోవాలి అని అనుకుంటే అవ్వలేరండి. ఓకే, సో అంత ప్యాకేజ్ మరి 3 నెలలు నేర్చుకొని మరి 10 లక్షల ప్యాకేజ్ కొట్టాలి అని అనుకుంటే మరి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషను, దానికి తగ్గట్టుగా మన టైం ఎఫర్ట్స్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. అది ఏ మోడల్ అయినా ఏ కోర్స్ అయినా కంపల్సరీ డిమాండ్ చేస్తుంది. అంతేగాని ఎవరో ఫ్రెండ్ చెప్తాడు ఆ మోడల్లో నాకు జాబ్ వచ్చింది, పెద్ద ఏం ప్రిపేర్ అవ్వలేదు అని అంటాడు. అవన్నీ మనం నమ్మకూడదు. ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి పొటెన్షియాలిటీ వాళ్ళది. ఇప్పుడు నా టాలెంట్ నాకు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ నేను 2 minutesలో నేర్చేసుకొని చెప్పేయగలను. కానీ నేను 2 minutesలో నేర్చుకొని అది నువ్వు ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే 2-4 రోజులు పడుతుంది. నా టాలెంట్ వేరు, మీ టాలెంట్ వేరు. సో అట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి ఎవరో దాన్ని పట్టుకొని దాన్నే బేస్ చేసుకొని తొందరగా సక్సెస్ అయిపోదాం, తొందరగా బయటకు వచ్చేద్దాం అనేది మైండ్ సెట్లో ఉండకూడదు అండి ఎస్ఏపికి వచ్చేటప్పటికి. ప్రతి స్టేజ్లోనూ డాక్యుమెంట్లు అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ స్టేజ్లోనూ డాక్యుమెంట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో మనం కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, యూజర్ మాన్యువల్స్ ఉంటాయి, ఆడిట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి మనకి కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, టెస్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి,
యూజర్ ఎస్ఏపి ఎండ్ యూజర్కి డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి, వాడి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. సో ఆడిటర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు సిస్టంలో మనం ఏమేమి చేసాం, కరెక్ట్ చేసామా, రైట్ చేసామా. ఇలా ప్రతి స్టేజ్లోనూ డాక్యుమెంటేషన్ ఉంటాయి. కాబట్టి మీరు డాక్యుమెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని మీద కూడా ఫుల్ కాన్ఫిడెన్స్, అలాగే ఎలా చేస్తారు అన్న దాని మీద కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ థింకింగ్, ప్రోయాక్టివ్ మైండ్ సెట్. కాబట్టి ప్రతిదీ కూడా మనం అడ్వాన్స్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ కోర్స్ మనం నేర్చుకుంటున్నామంటే రీసెర్చ్, అడ్వాన్స్ స్కిల్స్, ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అనేది ముందుగానే ఇచ్చాం మనం. కాబట్టి ఈ స్కిల్స్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా మనం ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వచ్చు. ఒకటి బిజినెస్ ప్రాసెస్, రెండోది స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్, మూడోది సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డాక్యుమెంటేషన్, ప్రోయాక్టివ్ మైండ్ సెట్, రీసెర్చ్ స్కిల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ కనుక మనం ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీరు వన్ డే ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద మార్కెట్లోకి లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చేసాం మనం. ఓకే, సో అలాగే మనకి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఉండాల్సిన ఏరియాస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. సో నేనటి సెషన్లో మనం ఎస్ఏపి బిజినెస్ ప్రాసెస్, ఎస్డికి సంబంధించి బిజినెస్ ప్రాసెస్, ఓవరాల్గా మన బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, సో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి అన్నది కూడా నిన్నటి సెషన్లో ఒక ఓవరాల్ ఐడియా అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, సో మీలో ఎంతమందికి హనా S4 హనా మీద ఐడియా ఉందండి? వాట్ ఈజ్ హనా, వాట్ ఈజ్ S4 హనా? ఎంతమందికి ఐడియా ఉంది హనా S4 హనా మీద? చెప్పాలి, ఎవరికి ఐడియా ఉంది? సో మీకు డెమో క్లాస్ వీడియో వాచ్ చేశారా అందరూ కూడా? సో ఫస్ట్లో ఒక డెమో క్లాస్ ఇచ్చి వాచ్ చేయమని చెప్పాను, గుర్తుందా? ఓకే, సో మనకి ఎస్ఏపిలో ఈసీసీ, S4 హనా, ఎస్ఏపి హనా ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా? సో ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ అని, ఎస్ఏపి హనా అంటే డేటాబేస్ అని, S4 హనా అంటే లేటెస్ట్ వర్షన్ అనమాట. సో మనకి 2G, 5G రెండింటికి తేడా ఉందా లేదా? 2G అంటే ఈసీసీ లాంటిది, 5G అంటే S4 హనా అని అడ్వాన్స్డ్. సో మనకి ఈ ఈసీసీ వర్షన్ అనేది మార్కెట్లో 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి, ఇప్పుడు కాదు వచ్చింది. మార్కెట్లో 25 ఇయర్స్ నుంచే మార్కెట్లో ఉంది. ఈ S4 హనా అనేది కూడా ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది కాదు, మీట్లో పెట్టారు అందరూ కూడా. S4 హనా అనేది మార్కెట్లో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్, ఈఆర్పి కాదు, 2015 నుంచే మార్కెట్లో ఉంది. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షను, S4 హనా అనేది లేటెస్ట్ వర్షన్. S4 హనాలో ఉండే ఫీచర్స్ అన్నీ ఈసీసీలో ఉండవు, ఈసీసీలో ఉండే ఫీచర్స్ అన్నీ S4 హనాలో ఉంటాయి. సింపుల్ లాజిక్. 2Gలో ఉండే ఫీచర్స్ అన్నీ 5Gలో ఉంటాయి, 5Gలో ఉండే ఫీచర్స్ 2Gలో ఉండవు. మరి S4 హనా అంటే సాఫ్ట్వేర్, ఈసీసీ అన్న సాఫ్ట్వేర్, ఈఆర్పి, ఇది ఈఆర్పినే. ఓకేనా? అలాగే ఎస్ఏపి హనా, ఎస్ఏపి హనా అంటే ఒక డేటాబేస్ అండి, ఒక ఇన్ మెమరీ డేటాబేస్, ఒక మెమరీ బేస్డ్, ఒక ఇన్ మెమరీ డేటాబేస్ అంటారు. ఒక డేటాబేస్ ఎందుకు? ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డు చేయడానికి డేటాబేస్ కావాలి, సేల్స్ రిలేటెడ్, పర్చేజ్ రిలేటెడ్, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఎస్ఏపి హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్, ఇది ఒక డేటాబేస్ అనమాట. ఓకేనా? హనా అనేది ఒక డేటాబేసు, S4 హనా అనేది ఒక ఈఆర్పి, కాకపోతే లేటెస్ట్, ఇది ఓల్డ్ ఈఆర్పి. ఇది 2000లో వచ్చింది, 2015లో వచ్చింది. ఈ హనా డేటాబేస్ 2010లో వచ్చింది. ఓకే, సో ఇందులో థర్డ్ పార్టీ అంటే అంతకుముందు ఎస్ఏపి వాడికి
ఓన్ డేటాబేస్ లేదేంటి, థర్డ్ పార్టీ డేటాబేస్ల మీదే డిపెండ్ అయ్యేవాడు ఎస్ఏపి వాడు. సో ఆరికిల్ అని, ఎంఎస్ఎస్క్యూఎల్ అని, ఐబిఎం DB2 అని, ఎస్క్యూఎల్ అని, ఇలాంటి థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద ఎస్ఏపి వాడు డిపెండ్ అయ్యాడు. సో ఎస్ఏపి వాడు ఏంటంటే మనకంటూ ఒక ఓన్ డేటాబేస్ ఉండాలి, ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ నమ్ముకోవడం వేస్ట్ అని చెప్పి ఎస్ఏపి వాడు ఒక డేటాబేస్ పట్టుకొచ్చాడు. దాన్నే హనా డేటాబేస్ అంటారు. 2010లో మార్కెట్లో లాంచ్ చేస్తాడు. ఎస్ఏపి వాడు ఓన్ డేటాబేస్ ఈ హనా డేటాబేస్. బట్ అంతకుముందు ఈసీసీ సిస్టంలో థర్డ్ పార్టీ డేటాబేస్లతో ఉండేదన్నమాట. ఇప్పుడు ఎస్ఏపి వాడు ఓన్ ప్రోడక్ట్ హనా డేటాబేస్ అనమాట. ఈ ఎస్ఏపి S4 హనా అనేది ఓన్లీ హనా మీద రన్ అవుతుంది, డేటాబేస్ మీద. అంతేగాని ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లని ఎస్ఏపి S4 హనాకి లింక్ చేయరు. ఓకేనా? అంటే ఈసీసీలో మనకి హనాని లింక్ చేసుకోవచ్చు, హనా డేటాబేస్ని లింక్ చేసుకోవచ్చు. కానీ అంటే ఏంటి, హనా ఈ ప్లాట్ఫామ్ మీద దీన్ని లింక్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఏమైతే మనకి ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉన్నాయో ఇవి S4 హనాలోకి పని చెయ్యవు. ఓకే, అంటే S4 హనాకి ఈ డేటాబేస్ లింక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా? సో ఇది ఎస్ఐపి S4 హనా అనేది అడ్వాన్స్డ్. సో మనకి ఏ టెక్నాలజీతో లింక్ అయి ఉంది, మిషన్ లెర్నింగ్, ఫ్యూరీ యాప్స్, లాట్, సిడిఎస్ ఇలా. కానీ ఎస్ఏపి ఈసీసీ అనేది చాలా లిమిటెడ్, అంటే ఈ టెక్నాలజీస్ ఏమీ పెద్ద లేవు. ఓకేనా? హనా అంటే ఓన్లీ డేటాబేస్ అంతే. ఓకే, దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, సో అక్కడ మళ్ళా ఎస్ఏపి S4 హనాలోనే ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి, కానీ ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేవు, GUI ఉంది. అంటే ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి సార్ అంటే, ఒక ఎస్ఏపి ఎండ్ యూజరు డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం, బిల్లింగ్ చేయడం, అవుట్ బౌండ్ డెలివరీ చేయడం, షిప్మెంట్ చేయడం, ఇలాంటి అన్నిటిని రికార్డు చేయడానికి ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. అంటే ఈ ఫ్యూరీ యాప్స్ మొబైల్ సపోర్ట్ చేస్తాయి, ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తాయి, ట్యాబ్లెట్ సపోర్ట్ చేస్తాయి, డెస్క్టాప్ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి యాప్లో పనిచేసుకునే ఫెసిలిటీ మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ పెరిగింది, యూజర్ సాటిస్ఫాక్షన్ పెరిగింది. అది మరి ఈసీసీలో ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి లేవన్నమాట. సింపుల్ లాజిక్, ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే. ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి ఈసీసీలో లేవు, S4 హనాలో మాత్రమే ఉంది. ఓకేనా? దీంట్లో కూడా 3 రకాలైన సర్వర్స్ ఉంటాయి. ఈసీసీలోనే 3 సర్వర్స్ ఉన్నాయి, ఎస్ఏపి S4 హనాలో 3 సర్వర్స్ ఉన్నాయి. అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్, అలాగే మనకి ప్రజెంటేషన్ సర్వర్ని UA అంటారు. సో ఇందులో కూడా 3 సర్వర్స్ బేస్ మీద ఈ ఎస్ఏపి S4 హనా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి సింపుల్గా మాట్లాడితే ఈసీసీ అనేది చాలా ఓల్డ్, S4 హనా అనేది లేటెస్ట్. ఈసీసీ 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. కాబట్టి ఈసీసీలో లెర్నింగ్ వేస్ట్, S4 హనాలోనే మనకి కంప్లీట్గా నేర్చుకోవాలి. 2000లోనే ఈసీసీ వస్తే 2015లో S4 హనా వచ్చింది. హనా డేటాబేస్ 2010లో వచ్చింది. ఇది మెమరీ బేస్డ్ డేటాబేసు. ఓకే, సో కాబట్టి ఈ ఈసీసీ 3 సర్వర్లు ఉంటాయి, S4 హనాలోనే 3 సర్వర్స్ ఉంటాయి. 3 సర్వర్స్కి అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్కి ఒక సర్వరు, డేటాబేస్కి ఒక సర్వరు, సో అలాగే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి ఒక సర్వర్, ప్రజెంటేషన్ అంటాం. సో S4 హనాలోనూ 3 సర్వర్స్ ఉన్నాయి. ఫ్యూరీ యాప్స్ S4 హనాలో ఉంటే GUI ఉంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, GUI అంటే. సో ఎస్ఏపి ఈసీసీలో మనకి GUI ఉంది, S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంది. అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ మనకి ఉన్నాయి S4 హనాలో, దీంట్లో తక్కువ అనమాట. ఓకే, ఈసీసీ మనకి ఈ డేటాబేస్ని సపోర్ట్ చేస్తుంది. ఇది 2027 తర్వాత నో మోర్ ఈసీసీ అనమాట. ఓకే, హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇది మెమరీ బేస్డ్, కాలం ఓరియంటెడ్. జనరల్గా ఏంటంటే డేటాబేస్లో డేటా అనేది కాలంలో స్టోర్ అవుద్ది అనమాట ఇక్కడ S4 హనాలో. కానీ ఈసీసీలో రో బేస్డ్ అనమాట. ఇక్కడ కాలంలో స్టోర్ అవడం మూలంగా మనం డేటాను తగ్గించుకోవచ్చు, డేటా కంప్రెషన్ పాసిబుల్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు టాప్ లెవెల్లో, హై స్పీడ్ ఉంటుంది. ఇది ర్యామ్ బేస్డ్ కాబట్టి హై స్పీడ్ ఉంటుంది. ఇదేమో ఈసీసీలో ఏంటంటే డేటాబేస్లో ఆర్కిల్ ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ల మీద పనిచేస్తాం, డిస్క్ బేస్డ్ హార్డ్ డిస్క్లు. ఓకే, దీంట్లో కాలం ఓరియంటెడ్ కాకుండా రో బేస్డ్లో స్టోర్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈసీసీలో డేటాబేస్లో డేటా అనేది రో బేస్డ్, S4 హనాలో డేటాబేస్లో డేటా అనేది కాలం బేస్డ్. ఈసీసీలో మనకి
హార్డ్ డిస్క్లు ఉంటాయి, ఇక్కడేమో ర్యామ్ బేస్డ్ అనమాట, అందుకే ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో 1000 టైమ్స్ ఫాస్టర్ దాన్ ఈసీసీ అనమాట. ఓకే, డేటాబేస్లు. అలాగే మనకి అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ ఏఐ మిషన్ లెర్నింగ్ వాటితో లింక్ అయి ఉన్నాయి. మరి ఎస్4 హనా అంటే ఏంటి సార్ అంటే, ఎస్4 హనా సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. అందులో హనా అంటే డేటాబేస్, ఎస్4 హనా అంటే సాఫ్ట్వేర్. దీని పేరు ఏంటి అంటే బిజినెస్ సూట్ ఫర్ హనా అబ్రివేషన్. బిజినెస్ సూట్ అంటే ఏంటి సార్ అంటే అన్నీ ఉంటాయి బిజినెస్ సూట్లో. ఈఆర్పి ఉంటుంది, పిఎల్ఎం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే బిజినెస్ సూట్లో అన్నీ ఉంటాయి. అన్నీ అంటే ఎస్4 హనాలో అన్నీ ఉంటాయి సింపుల్గా. కాబట్టి ఇక్కడ ఇది మనకి రిపోర్ట్స్కి ఫ్లెక్సిబుల్, ఓఎల్ఏపి ట్రాన్సాక్షన్కి ఫ్లెక్సిబుల్, రెండు కలిపి ఉంటాయి. ఈ ఎస్4 హనాలో రిపోర్ట్స్ అలాగే మన అనలిటిక్స్ ఇవన్నీ కూడా సింప్లిఫై అయిపోయింది. మోడర్న్ ఇంటర్ఫేస్, ఫ్యూరీ యాప్స్ అనమాట. ఓకే, అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ మనకి ఏఐ మిషన్ లెర్నింగ్, సో అలాగే ఎల్ఓటి ఇలాంటివి లింక్ అయి ఉంటాయి అనమాట. డిప్లాయ్మెంట్ మనం ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్. కూర్చోండి సార్, హలో హలో. సో మనకి ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, సో ఇలాంటి అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. కూర్చోండి 5 minutes. సో ఆన్ ప్రిమైజ్కి ఎస్4 హనా రన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్కి రేపు పొద్దున క్లాస్లో మనం ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తామన్నమాట. అలాగే మనకి ఈసీసీ అంటే మనకి చాలా ఓల్డ్, ఎస్4 హనా అంటే లేటెస్ట్ సింప్లిఫైడ్, హనా అంటే డేటాబేస్. ఓకే, ఏదైనా రిపోర్ట్స్ కావాలంటే హనాలో మనకి తిరిగి బోల్ టైం పడుతుంది. సో ఈసీసీలో బోల్ టైం పడుతుంది. ఎస్4 హనాలో చాలా తొందరగా రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమైజేషన్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈసీసీలో. సో కానీ కస్టమైజేషన్ మనకి జీ ప్రోగ్రామ్స్ అవన్నీ కస్టమైజేషన్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈసీసీలో, ఇక్కడ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు అనమాట. ఈసీసీ అవుట్డేటెడ్, రానున్న రోజుల్లో మనం ఈ సాఫ్ట్వేర్ని అంత యూజ్ చేయము. ఇంకా ఎస్4 హనా మోడర్న్, హనా డేటాబేస్, ఇన్ మెమరీ, ఫాస్ట్, ఓకే యాప్స్ అనమాట. ఓకే, ఈసీసీలో డేటాబేస్లు మనకి రో బేస్డ్, ఈ డేటాబేస్లు మాత్రమే పనిచేస్తాయి. డిస్క్ బేస్డ్, రో ఓరియంటెడ్, స్లో ఈసీసీ. ఎస్4 హనా హై స్పీడ్, ఓఎల్ఏపి ఓఎల్టీపీ సపోర్ట్ చేస్తుంది, కాలం ఓరియంటెడ్, ర్యామ్ బేస్డ్. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ అనమాట ఎస్ఏపి హనా డేటాబేస్ పిక్ చేసుకోవడానికి కంపెనీస్. ఓకే, ఇవన్నీ సేమ్ రిపీట్ అయినాయి, సో ఇక్కడతో మనకి ఈరోజు సెషన్ అయిపోయింది. ఓకేనా, సో ఈరోజు సెషన్లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ అనేది చేయటం జరిగింది. ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఎస్4 హనా అంటే ఏంటి, ఎస్ఏపి ప్రాజెక్ట్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి స్కిల్స్ అవసరం ఉన్నాయి, ఇవన్నీ అన్నీ కూడా డిస్కస్ చేసామండి. ఇక్కడితో మనకి డెమో క్లాసెస్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన టైము దగ్గర పడింది. సో ఎవ్రీవన్ నీడ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. సో రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ నేను ఆల్రెడీ మీకు చార్ట్లో పెట్టాను. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫర్దర్ క్లాసెస్ కోసం. ఓకే, సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సంబంధించి గూగుల్ పే, ఫోన్పే నెంబర్, ఈ నెంబర్కి మాత్రమే చేయాలి, వేరే ఇతర నెంబర్కి చేయకండి. అలాగే మనకి కోర్సు ఫీజు 20,000, సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 18,000కి వస్తుంది, 2 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తే 10,000, సర్వర్ ఛార్జెస్ 1,800 3 months ఎక్స్ట్రా. ఓకే, సో మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము, చూసుకొని సో మీరు ఇంకా కోర్సులోకి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టుమారో నెక్స్ట్ క్లాస్, సీ యూ.